ప్రతి రైతు కూడా దొడ్డు రకాలను కాకుండా సన్న రకాలను పండించేందుకు కృషి చేయాలని మంజునాథ ఇండస్ట్రీస్ రైస్ మిల్లర్ కూర వేణుగోపాల్, భూంపల్లి గ్రామ సర్పంచ్ జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా దొడ్డు రకాల వైపు మొగ్గు చూపుతున్నారని, ప్రభుత్వం రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా బయట రాష్ట్రాల్లో కూడా దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. రైతులు సన్న బియ్యాన్ని పండిస్తే వారే ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామ శివారులోని మంజునాథ ఇండస్ట్రీస్లో కూర వేణుగోపాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సన్న రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. పలువురు రైతులకు 1000 రూపాయలకే రైతులకు RNR మరో సన్న రక విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో దొడ్డు రకాలకు డిమాండ్ తగ్గిపోయిందని, నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్లలో సన్న రకాలకు మంచి ప్రాధాన్యత ఉందని, ప్రతి రైతు కూడా సన్న రకాల వైపు మొగ్గు చూపాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి రైతు కూడా సన్న బియ్యాన్ని పండిస్తే మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ను కూడా అందజేస్తుందని తెలిపారు. మన రైతులు సన్న రకం పండిస్తే మనం వేరే రాష్ట్రం నుండి తెప్పించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడదన్నారు. ప్రతి రైతు కూడా తమకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మోత గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, AMC చైర్పర్సన్ సంయుక్త శ్రీధర్, దుబాక మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి, కౌన్సిలర్ బండి శ్రీలేఖ రాజు, మాజీ సర్పంచ్ పిట్ల స్వామి పాల్గొన్నారు. ముఖ్యంగా మేము ఈరోజు ఒక చిరు ప్రయత్నము మొదలుపెట్టినాము. ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే మనం పండించే బియ్యం, మనం పండించే ధాన్యము, మనము ఆ బియ్యం తినే పరిస్థితిలో లేము. మనం పండించేదంతా దొడ్డు రకం సరుకు పండిస్తున్నాము. మనం కూడా మనం తినే పరిస్థితి లేదు. దయచేసి రైతులు ఎవరో మారాలి, ఏదో ప్రభుత్వం చేయాలనే కాకుండా మనంతలుగా మనం మారాలి. ఇప్పటి నుంచి మనము ఒక ఉద్యమం లాగా సన్న పంటను మనం పండించే పంటను, సన్న పంటను డైవర్ట్ చేసి మనము ఇంకొక 10 జిల్లాలకు సప్లై చేసే విధంగా సన్నధాన్యాన్ని పండించాలి. దొడ్డు వడ్లు తీసుకునే పరిస్థితి ఎక్కడా కనబడడం లేదు. రైతులందరూ ఫోన్ చేసి మా వడ్లు తీసుకో, మా ప్యాడీ తీసుకో అని అంటుంటే ఎంతో బాధ అవుతుంది. ఈ బాధను అధిగమించాలంటే ఓ చిరు ప్రయత్నంగా ఈరోజు ఒక నేను 200 నుంచి 300 బస్తాలు సన్నధాన్యం తీసుకొచ్చి సన్నధాన్యం రైతులకు రేట్ టు రేట్ లాగానే ట్రాన్స్పోర్టింగ్, GST లాంటి ఏమైనా ఉంటే మేము భరించుకుంటూ రేట్ టు రేట్ లాగానే రైతులకు ఇవ్వాలని ఒక చిరు సంకల్పం మొదలుపెట్టినాము. దయచేసి రైతులు కూడా మాకు సహకరించాలి. ప్రతి ఒక్కరు సన్నధాన్యాన్ని సాగు చేయాలి. నా ఆశయం ఒకటే, ప్రతి వ్యాపారి, ప్రతి ఒక్కరూ రైతుకు ఫోన్ చేయాలి. మాకు ధాన్యం కావాలి, మాకు ధాన్యం ఇవ్వండి, మాకు ధాన్యం అమ్మండి. ఆ రోజులు రావాలి, త్వరలోనే ఆ రోజులు వస్తాయి. దానికి మీరందరూ సహకరించాలి. అందరం కలిసి కృషి చేస్తేనే ఈ రోజులు మంచి రోజులు వచ్చే మార్గం కనబడుతుంది. ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ మన నేషనల్ మార్కెట్లో కానీ సన్నధాన్యానికి ఉన్న డిమాండ్ దొడ్డు ధాన్యానికి ఒక ఇంచుమించు ఒక 25-30% కూడా లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేశాల్లో కూడా దొడ్డు ధాన్యం, దొడ్డు బియ్యం అనేది తగ్గిపోతుంది. దినదినం కన్జంప్షన్ తగ్గిపోతుంది. వాళ్ళు తినడం సన్న బియ్యాన్ని ఎంచుకుంటున్నారు. దాని తగ్గట్టు మనం ఏం చేయాలి? గ్రౌండ్ వర్క్ చేయాలి, సన్నధాన్యం పండించాలి. సన్నధాన్యం ఈరోజు సమాజంలో చాలామంది రైతులు దొడ్డు వరికి అలవాటు పడి దొడ్డు వరి పండిస్తే మా తెలంగాణ గవర్నమెంట్ సన్న బియ్యం PDS ద్వారా సప్లై చేస్తుంది. కాబట్టి ఈ దొడ్డు బియ్యం వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతలేవు. కనీసం మా రాష్ట్రంలో మనం పండించే సన్నధాన్యము గవర్నమెంట్కి ఇస్తే మనకి PDS బియ్యం వచ్చి కనీసం మన ప్రజలు తినే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన రైతులందరూ తెలంగాణలో సన్నవాడ్ల పండించే పరిస్థితి ముందుకు పోతే రేట్తో పాటు 500 క్వింటాల బోనస్ కూడా మిగిలే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం ఈ సన్నవాడ్లకు చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం మనం మంచి పద్ధతిగా సస్య సంరక్షణ చర్యలు తీసుకుంటే దానికంటే కూడా ఎకరాకు కనీసం ఒక 25 క్వింటాలు పడితే ఒక 7,000 లాభం వచ్చే పరిస్థితి ఉంటుంది. 500 బోనస్ తోటి ఆ లెక్కల మనం అందరం కూడా రైతులు. ఇంకోటి ఈ రైస్ మిల్లర్స్ కూడా ఈ దొడ్డు వాళ్ళు కొంచెం నెగటివ్ ప్రభావం ఉంది, బయటకు పోతలేవని ఈ సన్నవాళ్ళు పండిస్తే మనకు తప్పకుండా వాళ్ళే వచ్చి మన IKP సెంటర్లలో కొనుగోలు తీసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం అందరం కూడా రైతులకు ఏంటంటే తెలిసిన ప్రతి ఒక్కరు కూడా సన్నవాళ్ళు పండించడానికి మనం అందరికీ ప్రయత్నం చేసి అందరికీ కూడా తెలియని రైతులకు, అమాయకులకు కూడా సౌరభం కూడా చెప్పి మనం అందరూ సన్నవాళ్ళు పోసిన విధంగా అందరినీ పురమాయించాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం.